కడ స్పెషల్ ఆఫీసర్గా వికాస్ మర్మద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడ స్పెషల్ అధికారికి ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మరియు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను కడ స్పెషల్ అధికారి వికాస్ మర్మద్ దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ డిపో, పార్కును మరియు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు అథారిటీ అధికారులు కుప్పంలో పర్యటించి ప్రణాళికలు రూపొందించారు. బాలాజీ idea of the whole area within a week or so, and then we'll start working on all aspects. And I'm very much sure that for the first time అంటే స్పెసిఫిక్లీ ఈ పోస్ట్ క్రియేట్ చేసి పోస్ట్లో అంటే ముందు చేసేది కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పెట్టడం అంటే సింపుల్ రీజన్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్, బికాస్ ఆఫ్ ది టెక్నికల్ నాలెడ్జ్ దట్ వీ కెన్ గివ్ టు ది ఏరియా అండ్ ఐటీ సిస్టమ్స్ ప్లస్ ఆల్ ది లేటెస్ట్ డెవలప్మెంటల్ మోడల్స్ అది తీసుకురావడానికి అంటే ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఫైనల్ థింగ్ ఈస్ దట్ CADA will ensure the total upliftment of the area, and as Honorable CM Sir has also told, P4 approach, it is public private partnership with people. People is very much important. The fourth word add chesaru Honorable CM Sir. So we will include people, we will ensure that this is taken to the next level of development, and we assure you next 3-4 years you will see immense development in the Kuppam area. Thank you everybody, thank you for the warm welcome, and grievances and all also will take care, so no issues. నమస్కారం. మేము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం, ఇది ఒక ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, కాబోయే ముఖ్యమంత్రికి మీరు ఓటైపోతున్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి ఆల్రెడీ చూపించారు చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాల్లో. మళ్ళీ గత 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం, దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపెడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మీడియా మిత్రులు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. డే 1 నుంచి యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సార్ ఆల్రెడీ కుప్పానికి వచ్చే ముందే 6 జీవోలు రిలీజ్ చేసి మరీ కుప్పానికి రావడం జరిగింది. అది గ్రామానికి మైనర్ పంచాయతీకి ₹1 అయితేనే, మేజర్ పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్లు, 100 కోట్లు కాదు అవసరమైతే 200 కోట్లు అయినా పెడదాం. కుప్పం ఒక మోడల్ మున్సిపాలిటీ, కుప్పం టౌన్ ఒక మోడల్ మున్సిపాలిటీ ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించి సిఆర్టీఐ నుంచి అధికారులు కూడా వచ్చి గత 3 రోజులుగా కుప్పం టౌన్ మొత్తాన్ని సర్వే చేయటం, విజిట్ చేయటం, అవన్నీ డేటా సేకరించడం అంతా కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఈ కాన్స్టిట్యున్సీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఉన్నారనే దానికి మొట్టమొదటిసారిగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని నియమించడం. ఆయన కూడా టెక్నాలజీ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది. జిఎస్డబ్ల్యూలో వర్క్ చేశారు 1.5 year ఐటీ కమిషనర్గా, తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా కూడా చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చి నెల్లూరు కార్పొరేషన్లో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వికాస్ మర్మద్ గారిని ఈరోజు మన కుప్పానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కడాకి నియమించడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు వేసిన మరో అడుగుకి ఇది ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఐఏఎస్ గారి వికాస్ మర్మద్ గారి సహకారంతో ఆయన అనుభవాన్ని, ఇక్కడున్న స్థానిక పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళందరి అనుభవం అన్నీ కలిపి 100% ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ కింద ఈ కుప్పం నియోజకవర్గాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి కుప్పం నియోజకవర్గ ప్రజల నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున వికాస్ మర్మద్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. I wish you good luck also. We'll work together. Let's make Kuppam great in the state. Thank you.